2 కాఫీ. ఏంటి? సరే నేను మాట్లాడతాలే. యారా ఏమైనా తెలిసిందా? ఏమోరా, ఏమవుతుందో తెలీదు. యుఎస్ పంపాలని ఏడాది నుంచి ఎంతో కష్టపడ్డాం. తీరా చూస్తే అదేదో దిక్కుమాలిన యూనివర్సిటీ అట. చదువు కోసం పోయి అనవసరంగా ఇరుక్కున్నాడు. వాటర్ బాటిల్ ఇమ్మంటారా? నో, 2 కాఫీ. ఓకే. వాడక్కడ చదువుతూ సంపాదిస్తే ఇక్కడ మనం ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు అనుకున్నా. ఎటూ కాకుండా అయిపోయింది. అవునవును, F1 వీసా ఉంటే చదువుకుంటూనే బయట పార్ట్ టైం కూడా చేసుకోవచ్చాడు కదా. అది F1 కాదండి, M1. F1 స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్ వరకే, బయట పని చేయకూడదు. అయినా పిల్లలు వాళ్ళ తప్పే ఉందిరా. యుఎస్లో చదవాలని ఆశ. ఏదో యూనివర్సిటీ కనిపించేసరికి అప్లై చేశారు. తీరా చూస్తే ఆ యూనివర్సిటీ ఫేక్ అట. ఏంటోరా బాబు, ఆ ట్రంప్ గాడు వచ్చి మొత్తం తలకిందులు చేసేస్తున్నాడు. F1 M1 వర్క్ అండ్ స్టే అని చెప్పి అక్కడే పని చేసుకుంటూ ఉంటే ఏంటి వాడికి ఇబ్బంది? వర్క్ అండ్ స్టే వీసాని F1 M1 అనరండి, J1 అంటారు. అవునా? అరే నే వస్తున్నా, డోంట్ వరీ. స్టూడెంట్ వీసాతో శుభ్రంగా అక్కడే ఉండిపోవచ్చు అనుకుని వాడెవడికో కమిషన్ కూడా ఇచ్చాం. కమిషన్ పోయింది, పైగా కడకడాలంటున్నారట. చాలా టెన్షన్గా ఉందిరా. ఆ ట్రంప్కి మన టాలెంట్ కావాలి కానీ మనం అక్కర్లేదండి. అవును సార్, మేము కూడా యుఎస్ రిటర్న్డే. మొన్నటిదాకా అమెరికాకి నెచ్చనేసిన వాళ్ళమే. ఆ ఇమిగ్రేషన్ రూల్స్తో పడలేక ఇక్కడే బిజినెస్ పెట్టుకుందాం నాన్న అని మా వాడంటే ఇలా వచ్చి స్థిరపడిపోయాం. మా హోటల్ పేరు చూసారా? దయచేయండి. దయచేయండి అంటే రమ్మనే కాదు, పని అయిపోగానే వెళ్ళిపోమ్మని కూడా అర్థం. టిఫిన్ తిన్నవాడు ఆ సీట్లోనే స్థిరంగా కూర్చుండిపోయాడు అనుకోండి, హోటల్ నడపలేం కదా. అలాంటిదే వాళ్ళ బాధ కూడా.